వాస్తవానికి సిట్ చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి ఒక చార్ట్ షీట్లో మనకు చాలా పేజ్ నెంబర్ 35లో కూడా మనకు కనిపిస్తుంది. అయితే నిన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా చెప్పారో ప్లస్ ఆ పాయింట్స్ కూడా చూపించారో దీంతో కంప్లీట్గా తేలిపోయింది. ఇప్పుడు హిందువుల ఆగ్రహానికి ఖచ్చితంగా గురవబోతున్నారు వైసీపీ నేతలు. దీన్ని తట్టుకోలేక నిన్న అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా చాలా వరకు వస్తున్నాయి. సో ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? ఇక్కడ సిట్ రిపోర్ట్లో ఏముంటుంది, ఎట్లా రిపోర్ట్ ఎట్లా రాస్తారు అంటే, ఇగో బలానాయన్ని అడిగితే ఇది చెప్పాడు, బలానాయన్ని అడిగితే ఇది చెప్పాడు, ఈ రిపోర్ట్ అందులో ఉంది, అందులో ఇట్లా ఉంది, ఆ తర్వాత ఈ రిపోర్ట్ ఉంది, ఈ రిపోర్ట్లో ఇట్లా ఉంది అని చెప్తాడు. ఫలానా రిపోర్ట్లో ఇది ఉంది అని చెబితే ఫైనల్గా కంక్లూజన్ చూసుకోవాలి, ఏం చెప్పింది సిట్, ఏం చెప్పింది అని. ఆ ఒక్క పేరా ఎట్లా వచ్చింది అంటే, జంతువుల కొవ్వు లేదు అని ఎట్లా చెప్పారు అంటే, వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో ఆయన ఒక ల్యాబ్కి, బెంగళూరులో ఉన్న మైసూర్ ల్యాబ్కి పంపిస్తే ఆ ల్యాబ్ వాళ్ళదే ఆ ల్యాబ్లో పనిచేసిన వాళ్ళు వాళ్ళని ముందరే తీసుకొచ్చి ఈ కమిటీలో డైరీ ఎక్స్పర్ట్స్ కమిటీ అని ఉంటుంది, అందులో పెట్టుకున్నాడు ఈ వైవి సుబ్బారెడ్డి. చైర్మన్ కాగానే అతను చేసిన పని ఇది. అంటే నెయ్యి కుంభకోణం చేద్దాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి ముందు నుంచే వీళ్ళు ప్లాన్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే వైవి సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్గా వేశాడు. టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి రాగానే ఆయన చేసింది ఏంటంటే, ఈ డైరీ ఎక్స్పర్ట్లందరినీ తీసుకొచ్చుకొని, ఎవరు వాళ్ళ పేర్లు, బత్తుల సురేంద్రనాథ్ A35, కులకర్ణి జయరాజురావు ఈయన A36, ఈ వీళ్ళిద్దరూ కాకుండా ఇంకొక ఆయన ఉన్నాడు, ఈయనకి రిలేటివ్, ఎవరికి, వైవి సుబ్బారెడ్డి రిలేటివ్, ఆయన పేరు మద్ది విజయభాస్కర్ రెడ్డి. ఈ మద్ది విజయభాస్కర్ రెడ్డి ఆ బత్తుల సురేంద్రనాథ్ని, కులకర్ణి జయరాజరావుని వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఎందుకు అంటే, వీళ్ళు మైసూర్ ల్యాబ్లో పనిచేశారు. ఎవరైతే ఈ మద్ది విజయభాస్కర్ రెడ్డి ఉన్నాడో, ఇతను ఎన్డీడీబీలో పనిచేసి రిటైర్ అయ్యాడు. అంటే వీళ్ళందరూ కూడా టెక్నికల్గా ఆ నెయ్యిలో ఏం కలిపితే మనకి టెస్ట్ రిజల్ట్స్ అది రిఫ్లెక్ట్ కాకుండా ఉంటాయి అనే దాంట్లో ఎక్స్పర్ట్లు వీళ్ళు. అంటే ముందరే వైవి సుబ్బారెడ్డి వచ్చేసి ఈ దొంగలందరినీ రెడీ చేసి పెట్టుకున్నాడు. ఐఎమ్ సారీ, వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద సైంటిస్టులు, నేను ఆ పదం వాడకూడదు, కానీ వాడుతున్నానంటే ఇది ధర్మాగ్రహం. నువ్వు సైంటిస్టు అయ్యుండి, నువ్వు నీకు సరస్వతీదేవి కటాక్షం ఉన్నవాడివి అయ్యుండి, నువ్వు సైంటిస్టు, శాస్త్రవేత్తగా నువ్వు పనిచేస్తూ స్వామివారి నెయ్యిలో కల్తీ జరిపి ఆ చిన్నప్పన్న అనేవాడు 250 కోట్ల రూపాయలు కొట్టేస్తుంటే, నువ్వు వాడికి అనుకూలంగా నువ్వు ఇందులో ఏమీ లేదు అని రిపోర్ట్ ఇచ్చావంటే, నీ చదువెందుకు, నీ శాస్త్ర పరిజ్ఞానం నీకెందుకు? అందుకని నేను వీళ్ళని శాస్త్రవేత్తలుగా కాదు, వీళ్ళని దొంగలుగానే చెప్తున్నాను. నేను దొంగకి సహకరించేవాడిని ఏమంటారు, శాస్త్రవేత్త అంటారా? వీళ్ళని తీసుకొచ్చి A34, 35, 36 తీసుకొచ్చి పెట్టారు వీళ్ళని అంటే ఛార్జ్ షీట్లో A34, 35, 36 వీళ్ళు వాస్తవంగా ఎవరు, అందులో పనిచేసిన శాస్త్రవేత్తలు. వాళ్ళని తీసుకొచ్చి డైరీ ఎక్స్పర్ట్లుగా పెట్టుకున్నారు. డైరీ ఎక్స్పర్ట్లుగా శాస్త్రవేత్తల్ని పెట్టుకునే ఉద్దేశం ఎందుకు వచ్చింది వీళ్ళకి అంటే, అధికారంలోకి రాకముందే ఈ ప్రణాళిక రచించారు. ఇది కదా ఈ సిబిఐ సిట్ ఎంక్వైరీ చేయాల్సిన విషయం. ఇది ఆర్గనైజ్డ్ క్రైమే కదా మరి, 100% డౌటే లేదు. ఈ రోజున ఏ మాత్రం సిగ్గున్నా, ఏ మాత్రం వాళ్ళు చదివిన చదువుకి
ఏదన్నా విలువ ఉందని వాళ్ళు అనుకున్నా మనసు ఇంటికి వెళ్తే వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పినా తెలుసుకోవాలి. ఈ బత్తుల సురేంద్రనాథ్, జయరాజురావు వీళ్ళు మొత్తం కన్ఫెస్ చేయాలి, మేము ఇట్లా చేసాం, తప్పుడు సలహాలు ఇచ్చామని. నువ్వు ఇప్పుడు ఎట్లా చెప్తావు? నువ్వు అందులో ఇది లేదు అని నేను మిగిలిన విషయాలు కూడా చెప్తాను. అసలు చంద్రబాబు నాయుడు అట్లా ఎందుకన్నాడో కూడా చెప్తా. గొడ్డు కొవ్వు, నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు కలిసాయా లేదా అన్నది చెయ్యాలి అంటే మీకు కొన్ని టెస్టులు ఉన్నాయి. హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ, గ్యాస్ క్రోమటోగ్రఫీ, జీసీ మాస్ స్పెక్ట్రోమెట్రీ. ఈ టెస్టులు చేస్తే తెలుస్తుంది. నువ్వేం చేయించావు? PCR DNA టెస్ట్ చేయించావు. PCR టెస్ట్ DNAకి రికమెండ్ చేసి అవన్నీ చేయించింది ఈ బత్తుల సురేంద్రనాథ్, జయరాజురావు. వాళ్ళ హెడ్ ఈ మధ్య విజయభాస్కర్ రెడ్డి. ఈ టెస్టులు చేయించకుండా పర్వాలేదని చెప్పి ఇవి చేయించి ఆ రిపోర్ట్లు కూడా రాగానే ఈ పల్లి ఈశ్వర్ రెడ్డి అనేవాడు, అతను జూనియర్ అసిస్టెంట్ A24, ఇతను ఎవరు మనిషి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బంధువు. ఇతన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి రిపోర్ట్లన్నీ తారుమారు చేసి దాన్ని ఇది చేస్తే ఈ రోజున మొత్తం అంతా ఎట్లా చెప్పాడు చంద్రబాబు నాయుడు? ఎట్లా చెప్పాడు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అంతకు ముందరున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో తెప్పించి పెట్టిన నెయ్యి శాంపుల్స్ని NDDBకి పంపించారు. NDDBకి దట్ ఈస్ ది హయ్యెస్ట్. అంటే మనకి న్యాయస్థానాల్లో సుప్రీంకోర్టు ఎట్లాగో ఇటువంటి అడల్టరేషన్ని, అందులో పాల సంబంధించిన, నెయ్యికి సంబంధించిన అడల్టరేషన్ని నిర్ధారించడంలో వీళ్ళని మించిన పరిశోధనా కేంద్రం భారతదేశంలో లేదు. ఈ NDDB ఇచ్చిన రిపోర్టులో పాలకి సంబంధించిన కొవ్వు అంటే పాలల్లో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. పాలల్లో ఈ ఫ్యాట్, పాలకి సంబంధించిన ఫ్యాట్ కాకుండా ఫారెన్ ఫ్యాట్స్ అంటే ఇతర జంతువుల నుంచి వచ్చిన కొవ్వులు ఉన్నాయి అని స్పష్టంగా NDDB CALF రిపోర్టులో క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు చెప్పారు. ఆ రిపోర్టు ఆధారంగానే చంద్రబాబు నాయుడు చెప్పారు, పవన్ కళ్యాణ్ చెప్పారు. నువ్వు ఈ రిపోర్టుని, ఏదైతే మైసూర్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టుని, ఆ రిపోర్టుని ఛార్జ్ షీట్లో ఉటంకిస్తే ఆ ఉటంకించిన దాన్ని తీసి వీళ్ళు ఈ వైసీపీ గ్యాంగులు ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఇందులో పని కొవ్వు లేదు, పని కొవ్వు లేదు, పని కొవ్వు లేదు అని. నువ్వు చేయాల్సింది ఏంటి? ఇందాక చెప్పాను కదా, ఈ టెస్టులు చేయించాలి. ఈ టెస్టులు ఇంకొకటి ఏంటో తెలుసా? వీళ్ళు చేసిన అతి కిరాతకమైన పని ఏంటి అంటే, ఇందులో ఈ నెయ్యిలో పంది కొవ్వు ఉందో లేదో చూడండి అని ఇచ్చారు. మీరు అంటే ఎంత ద్రోహం, స్వామికి, వెంకటేశ్వర స్వామికి ఎంత ద్రోహం చేశారో చెప్తున్నా నేను. వీళ్ళు కలిపింది యానిమల్ ఫ్యాట్ కలిపి, సార్ ఇది ఈ నెయ్యి ఇస్తున్నాం, ఈ శాంపుల్, ఈ నెయ్యిలో పంది కొవ్వు ఉందో లేదో మీరు PCR DNA టెస్ట్ చేసి చెప్పండి అని అడిగారు. PCR DNA టెస్టులో ఈ నెయ్యిని వేడి చేస్తే అందులో ఉన్న పంది కొవ్వు కూడా కరిగిపోతుంది. అది రాదు, కనపడదు. వాల్యూ 10 కన్నా తక్కువ ఉంటే కనపడదు. వాళ్ళు అప్పటికి వాల్యూ 10 కన్నా తక్కువ ఉంటే కనపడదండి ఇందులో అని చెప్పి డిస్క్లైమర్ ఇచ్చారు. పంది కొవ్వు ఉందా లేదా అని అడిగాడు. పంది కొవ్వు 10% కన్నా తక్కువ ఉంటే మేము చెప్పలేము అని చెప్పారు వాళ్ళు. నువ్వేమడగాలి? ఇందులో పంది కొవ్వు ఉందా, లేదు ఇతర జంతువుల కొవ్వు ఏమన్నా ఉన్నదా, లేదు ఫిష్ ఆయిల్ ఏమన్నా ఉందా ఇందులో, లేదు ఆవుకి సంబంధించిన ఫ్యాట్ కాకుండా, ఇప్పుడు మేము అడిగిన ఈ 3 కాకుండా ఇంకేమన్నా ఫ్యాట్స్ ఉన్నాయా అని మీరు అప్రాప్రియేట్ టెస్ట్ చేసి మాకు ఇవ్వండి అని అడగాలి వీళ్ళు.
అడిగితే అన్ని టెస్టులు చేసి రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళేమడిగారు, ఇందులో పంది కొవ్వు ఉన్నదా లేదా PCR DNA టెస్ట్ చేసి మాకు చెప్పండి అన్నారు. ఆ టెస్ట్ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే PCR DNA టెస్ట్లో 10% కన్నా పంది కొవ్వు తక్కువ ఉంటే అది రిఫ్లెక్ట్ కాదండి, ఇందులో అయితే లేదు అని ఇచ్చారు రిపోర్ట్. అంటే 10% కన్నా తక్కువ ఉంటే మేము డిటెక్ట్ చేయలేము అని. అంటే నువ్వు క్వశ్చన్ ఆన్సర్ ఎట్లా వస్తుందో తెలిసిన సైంటిస్టులను నువ్వు పెట్టుకొని ఈ సైంటిస్టులు ఇచ్చిన దొంగ సలహాలతోటి నువ్వు టెస్ట్ చేయిస్తే ఆ రిపోర్టుని సిబిఐ ఛార్జ్ షీట్లో ఉటంకిస్తే ఆ పార్టీని తీసి ప్రచారం చేస్తున్నది ఈ వైసీపీ బ్యాచ్. నీకు అక్కడ కూడా తప్పే. నీకు వాళ్ళు ఉటంకించింది ఇది, వాళ్ళు చెప్పింది ఇది చెబితే మీకు పచ్చిగా దొరికిపోయారు. మీరు బయటకు వచ్చి బొకాయింపులు, చంద్రబాబు క్షమాపణ చెప్పాలి, ఆ పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి, ఇంకొకడు అతని పేరు ఏదో ఉంది, పేరు నిన్ననే ఏదో ఉంది, అతను వచ్చి చెబుతాడు. బీజేపీ లీడరు మాధవీలత ఆమె వచ్చి భజన చేసుకుంటూ ఏదో వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ పోతే ఆమెనిట చీల్చి కారం పెట్టాలట, వంకాయని చీల్చి కారం పెట్టినట్టు పెట్టాలట. బీజేపీ లీడర్లు చూడాలి, బీజేపీ లీడర్లు తమ పార్టీకి సంబంధించిన ఒక మహిళా నాయకురాల్ని ఇంత నీచంగా మాట్లాడాడు పేరుని నాని. ఆలోచించండి బీజేపీ నాయకులారా, మీ నాయకురాల్ని చీల్చి కారం పెట్టాలని చెప్పిన పేరుని నానిని మీరు ఉపేక్షిస్తారా? మీరు ఊరుకుంటారా? మీరు క్షమించి వదిలేస్తారా? ఆ తర్వాత ఈ అంబటి రాంబాబు వచ్చి భయంకరమైన బూతులు మాట్లాడటం, ఇటువంటి నీచమైన ప్రవృత్తి కలిగిన వీళ్ళు వెంకటేశ్వర స్వామికి ఎంత ద్రోహం చేయాలో అంత ద్రోహం చేశారు. క్లైమాక్స్ ఏంటో తెలుసా? ఈసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దిగింది లోపల. 250 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఆ కొల్లగొట్టింది ఏ మార్గంలో ఎటు నుంచి పోయినాయి? సుబ్బారెడ్డి, నీ బ్యాంక్ అకౌంట్లో తనిఖీ చేస్తానికి సిబిఐ వస్తే ఏం చెప్పావు? నువ్వు కోర్టుకు వెళ్ళావు కదా, నా చూడటానికి వీల్లేదన్నావు కదా, నాకు కోర్టు రక్షణ కల్పించాలి, నా అకౌంట్ మా ఆవిడ అకౌంట్ వెతుకుతామని చెప్తున్నారు, అది అన్యాయము ఘోరము అన్నావు కదా. రా, ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వస్తుంది, వాళ్ళకి చెప్పు సమాధానం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.